ఓకే, ఎస్, బీజేపీ నుంచి అమర్ గారు కూడా ఉన్నారు. నమస్తే అమర్ గారు. సో మీరేం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్తుంది? ఏదో చిన్న చిన్న పొరపాట్లు తప్ప హైడ్రాన్ అయితే మేము చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, చెరువులు కాపాడుతున్నాము, కబ్జా అయిన పార్కులు కాపాడుతున్నాము కాంగ్రెస్ అంటుంది. సో బీజేపీ ఏమంటారు అసలు ఈ హైడ్రాపై? మనం చూసాం హైకోర్టు కూడా రంగనాథ్ని ఇమీడియట్ గా తీయాలి అని చెప్తుంది. సో మీ స్టాండ్ ఏంటి దీనిపై? ఇప్పుడు వెనకటి కాలంలో మూవీస్ లో చిరంజీవి సినిమాలలో ఒక విలను రౌడీలతోని ఒక గుడిసెలను అన్ని ఖాళీ చేయించి 5 స్టార్ హోటల్ కట్టించేటోడు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే మాదిరిగా హైడ్రాను పంపించి గుడిసెలు కూలగొట్టాలి అని ఏకైక ధ్యేయంతోనే. ఇప్పుడు నేను 2 ప్రశ్నలు అడుగుతాను కాంగ్రెస్ పార్టీని. గుడిసెలు కూలగొట్టేవి సరే, 1000 ఎకరాలు ఇప్పుడు హైడ్రా వెబ్సైట్ లో 986 ఎకరాలు మేము రీకవర్ చేసినామని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ 986 ఎకరాలలో కనీసం ఒక 10 ఇంచుల భూమైనా ఒక పేదవానికి పంచిచ్చిందా మరి గవర్నమెంట్? అసలు ప్రభుత్వం పని ఏందండి? రియల్ ఎస్టేట్ వ్యాపారం. ప్రభుత్వం ఏం చేయాలి? మీరు వెళ్ళి యూపీలో చూడండి, ఎవరైతే కబ్జాకోరులు, ఎవరైతే మాఫియా వాళ్ళ దగ్గర నుంచి రీకవర్ చేసిన ల్యాండ్లలో ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద ఇల్లులు కట్టించి పేదలకు పంచిపెడుతున్నారు. 90,000 ఇల్లులు పంచిపెట్టాడు యోగి ఆదిత్యనాథ్ గారు. అట్లాగే మహారాష్ట్రలో చేస్తున్నారు. అట్లాగే భాజపా పాలిత రాష్ట్రాలలో ఎక్కడైతే మాఫియాలు, కబ్జాలు, గూండాలు ఎవరైతే కబ్జాలు చేసుకున్న ల్యాండ్ల నుంచి రీకవర్ చేసిన ల్యాండ్ను పేదలకు పంచిస్తున్నారు. అది ప్రభుత్వం చేయాల్సిన పని. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారమే ఏకైక ధ్యేయంగా, ఏకైక లక్ష్యంగా ఈ చీఫ్ మినిస్టర్ గారు పనిచేస్తున్నారు. నేను 2వ ప్రశ్న అడుగుతా. హైడ్రా బ్రాండింగ్ కోసం, అంటే హైడ్రాను చాలా గొప్పగా అసలు ఈ ఫ్లైఓవర్ నుంచి ఎట్లా వస్తున్నది బుల్డోజరు, ఎట్లా ఎగురుతున్నది, ఇవన్నీ చూపించడానికి 2.83 కోట్లతోని స్పాన్ కమ్యూనికేషన్ మీడియా అనే ఒక నెట్వర్క్ సంస్థను, ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీని హైర్ చేసుకున్నారు. అంటే మీ బ్రాండింగ్ కోసము, అంటే మీరు గురించి పాజిటివ్ గా మాట్లాడడానికి ఒక బ్రాండింగ్ సంస్థను గవర్నమెంట్ పైసలతోని, ప్రజల ట్యాక్స్ పైసలతోని, మీరు నిజంగా ఒకవేళ వారు చెప్పేది కరెక్ట్ అయితే, హైడ్రా చేసేది కరెక్ట్ అయితే, మీకు బ్రాండింగ్ పైసలు ఎందుకండి? ప్రజలు స్వాగతం పలుకుతారు కదా, దండలేసి దండం పెడతారు కదా రంగనాథ్ గారికి. దానికి బ్రాండింగ్ కోసము, డిజిటల్ మార్కెటింగ్ కోసము, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడానికి మీకు ఒక సంస్థను ఎందుకు పెట్టుకోవాలి? దానికి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి? నిజంగా దమ్ము ఉంటే రంగనాథ్ గారు ఏం చెప్పాలి? అరే ప్రజలు న్యాచురల్ గా, సహజ సిద్ధంగా ఈ విషయాన్ని చాలా బాగా వెల్కమ్ చేస్తున్నారు, మేము ఎక్కడికి వెళ్ళినా మాకు హారతులు పడుతున్నారని చెప్పాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ మనము చూడాలి. ఈ 1000 ఎకరాలు ఏదైతే కలెక్ట్ చేశారో, వీళ్ళు రీకవర్ చేశారో, ఈ 1000 ఎకరాలలోంచి ఇప్పటి వరకు వీళ్ళు ఆక్షన్ చేసి ప్రతి చోట, ఇప్పుడు బంజారా హిల్స్ లో 11 ఎకరాలు, అట్లా ఒక్కొక్క చోట కుత్బుల్లాపూర్, గాజులరామ్, అన్ని చోట్ల వీళ్ళు ఏం చేస్తున్నారు? రీకవర్ చేసి దాన్ని బౌండరీస్ చేసేసి గవర్నమెంట్ దాన్ని ఆక్షన్ చేస్తున్నది. ఒక హాస్పిటల్ కట్టిరా ఆ ల్యాండ్ లో, మరి ఒక స్కూల్ కట్టారా? ఇప్పటి వరకు 1000 ఎకరాలు కలెక్ట్ చేశారు కదా, మరి 1000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ రికవర్ చేసింది కదా, ఒక స్కూల్ కట్టాం మేము, యంగ్ ఇండియా నా బ్రాండ్ అని చెప్తున్నాడు కదా. మరి యంగ్ ఇండియా బ్రాండ్ అయితే మరి పేదలకు ఉపయోగపడే ఒక స్కూల్ కట్టండి, పేదలకు ఉపయోగపడే ఒక హాస్పిటల్ కట్టండి, పేదలకు ఉపయోగపడే ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కట్టండి, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టండి. అవన్నేమో గురుకుల స్కూళ్ళు కూడా ఈరోజు ప్రైవేట్ బిల్డింగ్లలో ఉన్నాయి, మేము రెంట్ కడుతున్నామని ఒక పక్కన ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారుగా, ఆయన విదేశాంగ మంత్రి కూడా. మరి ఆయన ఒక స్కూల్ ఎందుకు కట్టలేదు ఇప్పటివరకు 1000 ఎకరాలలో? అంటే ఈ 1000 ఎకరాలు అమ్మాలి, అమ్మి ఒక్కొక్క ఎకరానికి, ఇప్పుడు ఇందాక మిత్రుడు చెప్తున్నారు 1,50,000 కోట్ల రూపాయలు. ఎక్కడైంది 1,50,000 కోట్లు? మీరు ఎవరికి అమ్ముదామని ట్రై చేస్తే 1,50,000 కోట్లు అయింది? మీరు 1000 ఎకరాలు మీరు ఏదైతే బలవంతంగా బుల్డోజర్ రాజ్యంలో మీరు తీసుకొని ఏదైతే రీకవర్ చేశారో, దానిలో అంటే ఆ మొత్తం యాక్టివిటీ వలన పేదలకు, మధ్యతరగతి జీవులకు ఒక పైసా లాభం కూడా లేదు. కేవలం రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కోసము, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసము, వాళ్లకు వేలం పాటలో అమ్మడానికి మాత్రమే ఈ హైడ్రా అనే ఒక ఏమంటారు, మిత్రుడు ఇందాక మన శరత్ గారు కూడా చెప్తున్నారు. సో హైడ్రాని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు? ఈ హైడ్రా వెళ్ళి అది మొత్తం కూలగొట్టాలి, పేదల భూములను ఆక్యుపై చేయాలి, రీకవర్ చేయాలి. దాన్ని రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే, అది బ్యాక్ ఛానలా, ఫ్రంట్ ఛానలా, అది ఆయన ఆక్షన్ చేసి ఒక ప్రైవేట్ సంస్థకు అమ్ముతారు. ఇది ఈ వ్యాపార రంగంలో మనం ఏదో అంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల దగ్గరికి వెళ్ళి మీ వ్యాపారం మోడల్ ఏంది అంటే నా రెవెన్యూ మోడల్ ఇట్లా అని చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఒక రెవెన్యూ మోడల్ తయారు చేశారు. ఫస్ట్ హైడ్రా వెళ్ళి అక్కడ ఇల్లులు కూలగొడుతుంది, దాన్ని రీకవర్ చేస్తుంది, దాన్ని ముఖ్యమంత్రి గారు వేలంపాట వేసి ఆ డబ్బులు సంపాదిస్తారు. దానిలో మరి బ్యాక్ ఛానల్లో ఎంత వస్తాయి, ఫ్రంట్ ఛానల్లో ఎంత వస్తాయి అనేది మనం చూడాలి. ఇంకొక విషయము నేను కాంగ్రెస్ పార్టీని మిత్రులను అడుగుదాం అనుకుంటున్నాను. నిజంగా కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు చాలా సార్లు పేదల గురించి, మధ్యతరగతి వాళ్ళ గురించి మాట్లాడతారు కదా, వాళ్ళపైన ఏమాత్రం చిత్తశుద్ధిన హైడ్రా రీకవర్ చేసిన ల్యాండ్లో మేము ఈ విధంగా ప్లాన్ చేస్తున్నాము,
ఇప్పుడు రికవర్ చేసిన ల్యాండ్ అయితే వాళ్ళ దగ్గరే ఉంది కదా, గవర్నమెంట్ దగ్గరే ఉంది. పోని ఈ FTL లో ఎవరైతే కట్టుకున్న వాళ్ళు మీరు కూలగొట్టారు కదా, మరి ఆ కూలగొట్టినందుకు, ఎందుకంటే 2012లో FTL రూల్స్ వచ్చినాయి, 168 జీవో, అంటే మన అడ్వకేట్ మిత్రులు కరెక్ట్ చేయాలి, 168 జీవో వచ్చిన తర్వాతనే FTL పైన మిగతా వాటిపైన ఒక క్లియర్ ఇండికేషన్స్, క్లియర్ గైడ్ లైన్స్ వచ్చినాయి. ఆ గైడ్ లైన్స్ కన్నా ముందు కట్టబడ్డ ఇల్లులు సంబంధించి, అంతకన్నా ముందు కట్టబడ్డ అపార్ట్మెంట్లకు సంబంధించి వీళ్ళు ఎట్లా రెట్రోగ్రెసివ్ గా డిసిషన్ తీసుకుంటారు, రెట్రోగ్రెసివ్ గా డిసిషన్స్ తీసుకొని దాన్ని కూలగొడుతున్నారు. కూలగొట్టిన తర్వాత కోర్టుకు వెళ్తే కోర్టు, మీరు ఇందాక భరత్ గారు ఓపెనింగ్ రిమార్క్స్ చెప్పినట్టు, మీరు కూలగొడుతున్నారు, కూలగొట్టిన దానికి గవర్నమెంట్ వాళ్ళు కోర్టుకు వెళ్తే హైకోర్టు తిడితే మళ్ళీ కంటెంప్ట్ తర్వాత ఇప్పటికే 64 సార్లు వీళ్ళు కంటెంప్ట్ చేసిన చరిత్ర. ఈ నిన్న వారు చెప్పిన జడ్జి అనిల్ గారు చెప్పిన మాటలో రంగనాథ్ గారిని మారుస్తే ఏమైతుంది, ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇక్కడ ఏంటంటే మేడం, రంగనాథ్ గారికి ఏ క్వాలిఫికేషన్ తోని ఫస్ట్ హైడ్రా కమిషనర్ గా పెట్టారనే దాని మీదనే ఒక క్లారిటీ లేదు ఇప్పటి వరకు. ఎందుకంటే వారికి రెవెన్యూ గురించి తెలియకపోవచ్చు, ఎందుకంటే వారు హీఈస్ నాట్ ట్రైన్డ్ ఆన్ దట్. అండ్ వారు చెప్పే మాటలు చూస్తుంటే ఇది నాకు ఒక స్వతంత్రం, నా జన్మ హక్కు అన్నట్టు, ఆయన హక్కు పేదల భూములు కూలగొట్టడము, దానికి ఒక సూపర్ పవర్ లాగా ఆయన ఫీల్ అవుతున్నట్టు నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే వారు మాట్లాడే విధానము అదంతా. నిజంగా వారు సూపర్ పవర్ అయితే, వారు నిజంగా సూపర్ పవర్ లాగా బిహేవ్ చేయాలనుకుంటే, రాబిన్ హుడ్ మోడల్లో మాట్లాడుతున్నాడు కదా ఆయన, నిజంగా రాబిన్ హుడ్ లాగా మాట్లాడాలనుకుంటే వారు రీకవర్ చేసిన ల్యాండ్ ఒక 10 ఇంచులన్న ఇప్పటి వరకు ఒక పేదవానికి పంచిచ్చాడా, అది కూడా చెప్పాలి కదా. ఆయన రాబిన్ హుడ్ లాగా ఆయన క్లెయిమ్ చేస్తున్నారట, ఇందిరమ్మ ఇల్లు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దాని మీద కాంగ్రెస్ మిత్రుడు క్లారిఫై ఇవ్వాలి. ఏది ఈ రీకవర్ చేసిన ల్యాండ్ లో మేము ఇందిరమ్మ ఇల్లు కడుతున్నామని చెప్పండి, మేము ఒప్పుకుంటాం దానికి. నేను చాలా సంతోషించే ఫస్ట్ వ్యక్తిని నేనే, రైట్. ఎందుకంటే ఇప్పుడు ఆ 1000 ఎకరాలు ఎక్కడెక్కడున్నా అందరికి తెలుసు, వెబ్సైట్ లోనే ఉంది క్లియర్ గా. ఎక్కడ బంజారా హిల్స్ లో 11 ఎకరాలు, గాజుల రామాల్లో 200 ఎకరాలు, కుత్బుల్లాపూర్ లో 2 ఎకరాలు, అట్లా లైన్ గా రాసి ఉన్నది. ఇవన్నీ ల్యాండ్ల మీద మేము ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాము అని కాంగ్రెస్ వాళ్ళు అనౌన్స్ చేశారనుకోండి, ముఖ్యమంత్రి గారు, వీఆర్ హ్యాపీ. రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయమండి, పోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనౌన్స్ చేస్తారు, రెవెన్యూ శాఖ మంత్రి, ఆయన అనౌన్స్ చేయమనండి. అది ఇప్పటివరకు జరగలేదు కదా. మీరు అడుగుతున్నారు, మేము కూడా అడుగుతున్నాం, కానీ అది చెప్పండి. లాస్ట్ పాయింట్, ఇప్పుడు ఏదైతే వాళ్ళు 1000 ఎకరాలు, సరే ఎన్నో ఎకరాలు అనుకుందాం, ఈ ఎకరాలను మీరు వివిధ ప్లేసెస్ లో, అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వివిధ ప్లేసెస్ నుంచి రికవర్ చేశారు కదా, మరి దానిలో ఫాతిమా కాలేజ్ ఎందుకు రాలేదు? ఓల్డ్ సిటీలో ఇంకా అనేక బిల్డింగులు ఐడెంటిఫై చేశారు కదా. ఇప్పటి వరకు హైడ్రా ఆఫీస్ కు ఓల్డ్ సిటీ నుంచి దాదాపు 3000 అప్లికేషన్లు చేయబడ్డాయి, ఒక రఫ్ ఎస్టిమేషన్. ఈ 3000 అప్లికేషన్స్ లో ఇప్పటి వరకు వాళ్ళు యాక్షన్ తీసుకున్నది 0 అప్లికేషన్ల మీద వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఈ 3000 అప్లికేషన్లు అయితే మా దగ్గర ఉంది, భారతీయ జనతా పార్టీ దగ్గర ఉంది. మరి ఈ 3000 అప్లికేషన్ల మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారో హైడ్రా దగ్గర లేదు, కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు. ఫాతిమా కాలేజ్ ఈజ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. అట్లాంటివి చాలా ఉన్నాయి. ఎన్ని అపార్ట్మెంట్లు కట్టుకున్నారు FTL లో, ఎన్ని ఫంక్షన్ హాల్లు కట్టారు MIM వాళ్ళ మిత్రులు. సో ఇప్పుడు MIM కాంగ్రెస్ పార్టీ కలిసి హైడ్రాను కేవలం హిందువుల మీద ప్రయోగించి ఈ ఎకరాలన్నింటినీ రీకవర్ చేసి ఎవరికి అమ్మాలని చూస్తున్నది? రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు, బడా బాబులకు. అది కూడా 150,000 కోట్లు అని ఏదో చెప్తున్నారు కదా. అదేమన్నా గొప్ప మాటనా? అది సిగ్గుపడాల మాట చెప్పడానికి. ఆ ప్రభుత్వం రీకవర్ చేసి పేదలకు పంచాల దమ్ముంటే, లేకుంటే పేదలకు ఉపయోగపడే హాస్పిటల్లో, లేకుంటే ఏంది స్కూల్లో కట్టాలి. అది కట్టకుండా దాన్ని మేము అమ్ముకుంటున్నాము, దాని వాల్యూ 150,000 కోట్లు, అది ప్రభుత్వం పనితీరు కాదు. అది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ మాట్లాడే మాటలు. సో దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి కొంచెమన్నా సోయి తెచ్చుకొని, ఇట్లా కాదు, దీన్ని ఈ విధంగా హ్యాండిల్ చేయొద్దు, రీకవర్ చేసిన దాన్ని ఏ విధంగా పేదలకు ఉపయోగించేటట్టు చేయాలనే దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తే ఇప్పటికైనా ఒక క్లారిటీ ఉంటుంది. లేదంటే ఆయనకు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ కు అసలు ఏమాత్రం తేడా లేకుండా పనిచేస్తున్నాడు ఆయన. హరీష్ రెడ్డి గారు నమస్తే. బీఆర్ఎస్ నుంచి హరీష్ రెడ్డి గారు ఉన్నారు. మీ హయాంలో జరిగిన మొత్తం కబ్జాలని ఇప్పుడు కాంగ్రెస్ కాపాడి హైడ్రా తీసుకొచ్చిందంట, మీరు దాన్ని అపోజ్ చేస్తున్నారట. సో ఏం చెప్తారు హైడ్రాపై? కబ్జాలు అనడం దుర్మార్గం అండి. వాళ్ళకి నిజంగా కబ్జాలు అని ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిమినల్ కేసెస్ పెట్టి వాళ్ళ మీద ఛార్జ్ షీట్